నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాళేశ్వరం పనుల్లో లోపాలను ఎత్తి చూపిన న్యాయ కమిషన్ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నివేదన పాదయాత్రలో కేంద్రంపై కాంగ్రెస్ నేతల విమర్శలు బీసీ రిజర్వేషన్ల బిల్కు అడ్డుపడుతోందని ఆరోపణలు హామీలు అమలు చేస్తున్నట్లు వెల్లడి ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టు తీర్పుపై కేసీఆర్ సమాలోచనలు తదుపరి కార్యాచరణపై చర్చ పార్టీ మారిన ఎమ్మెల్సీలపైన న్యాయ పోరాటానికి నిర్ణయం నదీ జలాల సద్వినియోగంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం సముద్రంలోకి వృధాగా పోకుండా రిజర్వాయర్లు నింపాలని ఆదేశం నేడు కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన జమ్మలమడుగులో సామాజిక పింఛన్ల పంపిణీ గండికోటలో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు సుంకాల పెంపు దస్త్రంపై ట్రంప్ సంతకం వారంలో అమల్లోకి రానున్న కొత్త టారిఫ్లు భారత్తో వాణిజ్య చర్చల్లో విసుగు చెందామన్న అమెరికా మంత్రి భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ కాంగ్రెస్ అగ్రనేత తీరుపై బీజేపీ ఆగ్రహం మరింత దిగజారిపోయారని ధ్వజం కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసినట్లు సమాచారం ఆర్థిక అవకతవకలు సైతం జరిగాయని కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నిన్న నివేదికను అందజేశారు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం అన్నారం సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల వరకు ఏం జరిగింది ఎవరు బాధ్యులు అనే అంశాల్ని వివరంగా నివేదికలో తెలియజేసినట్లు తెలిసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరు పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అప్పుడు సీఎంఓలో పనిచేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది 2019లో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా పట్టించుకోకుండా ఓ&ఎంలో నిర్లక్ష్యం వహించారని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని తరువాత రాటిఫై చేసినా ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్లు తెలిసింది క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని పర్యవేక్షణ లోపం జరిగిందని బాధ్యులైన ఇంజనీర్లు 2 ఏళ్ల పాటు తనిఖీ కూడా చేయలేదని కమిషన్ తప్పుపట్టినట్లు సమాచారం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అంచనాల్లోనూ మార్పులు జరిగినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది ఉద్దేశపూర్వకంగానే ఇలా జరిగిందని తెలిపినట్లు సమాచారం ఆర్థికపరమైన అంశాల్లో అనేక లోపాలు జరిగాయని అధికారులు చెయ్యాల్సిన పనులు చెయ్యలేదంటూ ఆర్థిక శాఖ అధికారుల్ని తప్పుపట్టినట్లు తెలిసింది అనేక అక్రమాలు జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నించలేదని వ్యవస్థలే పనిచేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించినా ఆ కమిటీ చేసిన సిఫార్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుట్టదాఖలు చేసిందని వీటితో సంబంధం లేకుండా బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని పేర్కొన్నట్లు తెలిసింది ఓ నిర్మాణం ఎలాగైతే చేయకూడదో అలా చేశారని వివరించినట్లు సమాచారం నల్లా వెంకటేశ్వర్లు మురళీధర్ సుధాకర్ రెడ్డి ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న వారి పేర్లతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ విషయంలో హరిరాం డిజైన్స్ విభాగం ఓ&ఎం క్వాలిటీ కంట్రోల్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలిసింది ఓ&ఎం చేయకుండానే బ్యారేజీలో నీరు నింపారని వివరంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం బ్యారేజీల నిర్మాణ స్థలం మార్పు వాప్కోస్ ఇచ్చిన డీపీఆర్ను ప్రభుత్వం స్క్రూటినీ చేయకుండానే అనుమతివ్వడం ఇలా అనేక అంశాల్ని విపులీకరించినట్లు తెలిసింది కమిషన్ నివేదిక బహిర్గతమైతే చాలా అంశాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది నివేదిక సమర్పించడంతో తమ పని అయిపోయిందని తదుపరి ఏం చెయ్యాలన్నదే ప్రభుత్వ వ్యవహారమని జస్టిస్ ఘోష్ అన్నారు ఇవాళ ఆయన కోల్కతా వెళ్లనున్నారు నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తామని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు
జస్టిస్ ఘోష్ నివేదికపై ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన తరువాత మంత్రివర్గంలో చర్చించి తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆధారంగా సిఐడి లేదా మరో సంస్థకు తదుపరి దర్యాప్తు బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం అడ్డుగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ వద్ద పోరాటం చేస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్లో పార్టీ జెండాను ఎగురవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించిన ఆమె పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని, పవిత్ర ప్రదేశాలకు నడిచి ఎలా వెళ్తామో ప్రజల వద్దకు అలాగే వెళ్తామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, సన్నబియ్యం సైతం అందిస్తున్నట్లు వివరించారు. हमारे माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी पूरा प्रयास कर रहे हैं कि जो उन्होंने घोषणा पत्र में वायदे किए उसको पूरा करें। जिस तरह से किसानों के खाते में पैसे आए, जो भरोसा उन्होंने उन पर जताया, चावल खाने के लिए मिले, उसके लिए कार्यक्रम फाइन राइस प्रोग्राम बना। तेलंगाना मॉडल है जाति जनगणना करके वो वर्ग जो सदियों से हाशिए पर खड़ा है उसको आगे बढ़ने का मौका देना। 42% ओबीसी रिजर्वेशन मिले, इसकी जी तोड़ लड़ाई आपके प्रदेश की सरकार कर रही है और दिल्ली की संसद के बाहर बैठ के धरना करेंगे कि हम सबको जातिगत न्याय मिलना चाहिए। తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన వేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల విషయంలోనూ న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిపై కూడా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చింది. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు, ఇతర అంశాలపై పార్టీ నేతలు, న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. తీర్పు ప్రభావం ఏ మేరకు ఉంటుంది, సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, పార్టీ ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై సమాలోచనలు చేశారు. ఇదే సందర్భంలో పార్టీ మారిన ఎమ్మెల్సీలపైన న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. మరోవైపు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలోనూ న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపైన నేతలు చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్, ఢిల్లీ వెళ్లాలన్న మంత్రివర్గ నిర్ణయం, పార్టీ పరంగా అనుసరిస్తున్న కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైన నేతలు చర్చించినట్లు తెలిసింది. నదీ జలాలు సముద్రంలోకి వృధాగా పోకుండా రిజర్వాయర్లను నింపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని నిర్దేశించారు. రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందనే సమాచారం అందుబాటులో ఉంచడంతో పాటు నీటి నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీళ్లు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సమర్థ నీటి నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరుందని తెలిపారు. మొత్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మంసాగర్, పైడిపాలెం సహా మిగతా రిజర్వాయర్లన్నీ నింపాలని ఆదేశించారు. రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సగటున రోజు 4 టీఎంసీల మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులకు నింపే అవకాశం ఉందో చూడాలని సీఎం సూచించారు. వీలైనంత మేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లు నింపాలని చంద్రబాబు నిర్దేశించారు. గండికోట, మైలవరం, పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని సూచించారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, హంద్రినివా నుంచి జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించుకునే అవకాశాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం ద్వారా
అదనపు వ్యయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 43,000 చెరువుల్ని నింపడం ద్వారా భూగర్భ జలాల్ని కూడా రీఛార్జ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశం చేశారు. 1 మీటర్ మేర భూగర్భ జలాలు పెరిగితే 120 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున భూగర్భ జలాలు 9.8 మీటర్ల లోతున ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మరో 5 మీటర్ల మేర నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకుంటే 600 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని సీఎం వివరించారు. రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం అంచనా ఉన్నందున అన్ని రిజర్వాయర్లలో 1300 టీఎంసీల మేర నీరు నిల్వ అవుతుందన్నారు. తద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రావిటీతో పాటు మొబైల్ లిఫ్టుల ద్వారా ఎన్ని చెరువులు నింపొచ్చనే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రహ్మంసాగర్, గోరకల్లు, మారాల, చెర్లోపల్లి, పత్తికొండ ప్రాజెక్టులకు దిగువన ఉన్న అన్ని చెరువుల్ని తక్షణం నింపాలని నిర్దేశించారు. రిజర్వాయర్లు, చెరువులు నింపే అంశంపై సాగునీటి సంఘాల్ని క్రియాశీలకం చెయ్యాలని ఆదేశించారు. ఈ సీజన్లో చివరి ఆయకట్టు వరకు ఎంత మేర నీరు తీసుకెళ్లగలమనేది ముఖ్యమని స్పష్టం చేశారు. చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతుల్ని వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు మరో వరాన్ని ప్రకటించింది. రేపు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం నీటి తీరువ పన్ను విషయంలోనూ రైతులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. 2024-25 వరకు ఉన్న నీటి తీరువ బకాయిలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఫలితంగా రైతులకు 85.81 కోట్ల రూపాయల మేర ఉపశమనం లభించనుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతులు తమ నీటి తీరువ బకాయిలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. భాగస్వామ్య దేశాలపై కొత్త సుంకాలు 7 రోజుల్లో అమల్లోకి వచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆగస్టు 7 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. ట్రంప్ విధించిన ఆగస్టు 1 గడువుకు ముందే వివిధ దేశాలు, కూటములు అమెరికాతో ఒప్పందాలు ఖరారు చేసుకున్నాయి. ఆయా దేశాలపై కొత్త టారిఫ్లు అమలు కానున్నాయి. ఈ ఉత్తర్వు ట్రంప్ వాణిజ్య అజెండాలో కీలక దశగా భావిస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలను పరీక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత్పై విధించిన 25% సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. నిన్న తన సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తాను లెక్క చేయబోనని ట్రంప్ పోస్టు చేశారు. ఆ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నాయని, అవి డెడ్ ఎకానమీలని వ్యాఖ్యానించారు. అత్యధిక సుంకాల కారణంగా భారత్తో తక్కువ వ్యాపారం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్తో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వాణిజ్య చర్చల బృందం విసుగు చెందిందని అమెరికా ఖజానా శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. వాణిజ్య ఒప్పందం ఇక భారత్పైనే ఆధారపడి ఉందన్న ఆయన ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. భారత్ ముందుగానే చర్చలకు వచ్చినప్పటికీ నిర్ణయాలు నెమ్మదిగా తీసుకుంటున్నారని స్కాట్ అసహనం వ్యక్తం చేశారు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి తిరిగి విక్రయిస్తున్నారని, ఈ విషయంలో ప్రపంచంలో భారత్ కీలకమేమీ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికాపై 175% కంటే ఎక్కువ సుంకాలు విధిస్తోందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని స్కాట్ పేర్కొన్నారు. అమెరికా వ్యతిరేక గ్రూప్ అయిన బ్రిక్స్ లో భారత్ సభ్యదేశమన్న అమెరికా మంత్రి ఆ గ్రూపు తమ డాలర్పై దాడి చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రధాని మోదీని స్నేహితుడిగా పరిగణిస్తూ భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భారత్పై ట్రంప్ విధించిన 25% కంటే ఎక్కువ సుంకాలు ఇవాల్టి నుంచే అమలు కానున్నాయి. భారత్ డెడ్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తప్ప ప్రపంచమంతా ఆ విషయం తెలుసునని విమర్శించారు. బీజేపీనే మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, మోదీ స్నేహం, నోట్ల రద్దు, జీఎస్టీ, ఎంఎస్ఎంఈల నాశనం ద్వారా ఆర్థిక వ్యవస్థను బీజేపీ హత్య చేసిందన్నారు. పార్లమెంటు ఆవరణలో విలేకరుల ప్రశ్నలకు జవాబు ఇచ్చిన రాహుల్ దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలు ధ్వంసమయ్యాయని ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ట్రంప్ వేసిన నిందను ఉద్ఘాటిస్తూ ఆయన మరో స్థాయికి దిగజారని విమర్శించింది. భారత ప్రజల ఆకాంక్షలు, విజయాలకు ఇది తీవ్ర అవమానమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందన్న బీజేపీ నేత అమిత్ మాలవీయ, రాహుల్ విశ్వసనీయత, వారసత్వమే కూలిపోయిందని అన్నారు. భారత వ్యతిరేక ప్రకటనలు చేయటం రాహుల్ మనస్తత్వంగా మారిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రపంచంలో ఎవరు భారత వ్యతిరేక ప్రకటన చేసినా రాహుల్ దాన్ని సమర్థిస్తారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. తర్వాత ప్రజావేదిక బహిరంగ సభకు చేరుకొని లబ్ధిదారులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
P4 ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారిని సభలోనే సీఎం ఆహ్వానించే అవకాశం ఉంది. తర్వాత జిల్లా టీడీపీ నాయకులు కూటమి నేతలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం శాస్కీ పథకం ద్వారా 78 కోట్లతో గండికోటలో చేపట్టే పలు పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. స్వర్ణాంధ్ర P4 మార్గదర్శులను గుర్తించే విషయంలో ఎలాంటి వివాదాలు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సీఎం ఆదేశించిన మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్గదర్శులకే బంగారు కుటుంబాలను దత్తత ఇవ్వాలని సూచించారు. అప్పుడే బంగారు కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. ఆగస్టు 16న ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న సీఎస్ ఈ క్రమంలో 15వ తేదీలోపు నిర్ణీత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా MIG లేఅవుట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్లను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో 74 ప్రాజెక్టులకు అనుమతించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం మార్కెట్ రేట్ల ప్రకారం ప్లాట్ల ధరలు నిర్ణయించింది. చాలా చోట్ల మార్కెట్ ధరల కంటే రేట్లు ఎక్కువగా నిర్ణయించడం సహా అభివృద్ధికి ఆస్కారం లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయటం, మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక MIG లేఅవుట్స్ కు ఆదరణ కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో సవరణలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల్లో దరఖాస్తుదారుల నుంచి కొత్త దరఖాస్తులు తీసుకోవడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. అన్ని NTR స్మార్ట్ టౌన్షిప్స్ లో లాటరీలు నిర్వహించడం ద్వారా ఇప్పటికే ఉన్న అన్ని దరఖాస్తులను తక్షణమే ప్రాసెస్ చేయాలని నిర్దేశించింది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్టులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో సాధారణ లేఅవుట్స్ గా నోటిఫై చేయాలని సూచించింది. తర్వాత వాణిజ్య గృహ నిర్మాణ లేఅవుట్స్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాలికలను గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ప్రారంభమైందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను డీజీపీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. బాలికల అపహరణలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో పాల్గొంటుందని వివరించారు. కుటుంబాల నుంచి దూరమైన బాలికలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించి తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ట్రేస్ లక్ష్యమని డీజీపీ తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను తెలంగాణ మంత్రులు నేడు జాతికి అంకితం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. పర్యావరణ, అటవీ అనుమతుల్లో జాప్యం కారణంగా 2017లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కోటి 800 మెగావాట్ల కలిగిన 5 యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్లోని 2వ యూనిట్ను గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ మంత్రులు 1వ యూనిట్ను జాతికి అంకితం చేయనున్నారు. 3, 4వ యూనిట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. 350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు కూడా ఇవాళ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ ద్వారా రూపొందించిన ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేయనుంది. బీహార్లో ఎన్నికల ముందు ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగిపోతాయన్న భయం నెలకొన్న వేళ ముసాయిదా విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమైంది. పొరపాటున అర్హుల పేర్లు ఏవైనా తొలగించి ఉంటే సెప్టెంబర్ 1 వరకు తమకు ఫిర్యాదు చేయవచ్చునని ఈసీ తెలిపింది. ఎస్ఐఆర్కు ముందు బీహార్లో 7.93 కోట్ల మంది ఓటర్లున్నారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కోసం తనిఖీలు చేపట్టిన ఈసీ సిబ్బందికి 7.23 కోట్ల మంది పత్రాలు సమర్పించారు. 35 లక్షల మంది వలస వెళ్లగా 22 లక్షల మంది మరణించారని తేలింది. 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 1.2 లక్షల మంది ఓటర్లు పత్రాలను సమర్పించలేదని ఈసీ పేర్కొంది. బీహార్లో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎస్ఐఆర్ నిర్వహించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించి ఎన్డీఏకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. అయితే ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధమేనన్న సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.
శాసన మండలిలో ఫోన్లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన మహారాష్ట్ర మంత్రి ఎన్సీపీ నేత మాణిక్రావు కోకాటేపై వేటు పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత క్రీడా మంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాటే నాసిక్ జిల్లా సిన్నార నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లో భారత జట్టు గట్టి పరీక్షను ఎదుర్కొంటోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వర్షం కారణంగా 64 ఓవర్లు మాత్రమే సాధ్యపడగా కరుణ్ నాయర్ 52, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఓవల్ పిచ్పై ఇంగ్లాండ్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 2 పరుగులకే పరిమితం కాగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ 38 పరుగులతో పర్వాలేదనిపించగా సారథి సుబ్మన్ గిల్ 21 పరుగులకే రనౌట్ గా వెనుదిరిగాడు. 4వ టెస్టులో శతకంతో సత్తా చాటిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురేల్ సైతం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.